రామాయంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ అక్రమంగా అడవుల నుండి కలప ఇసుక తరలించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అడవిలో ఉండే వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని తెలియజేశారు. రామాయంపేట పరిధిలో 9200 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉందన్నారు. ఈ అటవిలో పులులు, జింకలు, కుందేళ్లు, వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయని వాటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతం దగ్గరలో ఉన్న విలేజ్ల నుండి ఇటీవల అంటే ఈ ఇసుక కొట్టడం కానీ, ఈ కర్ర తీసుకెళ్ళడం కానీ అటవీ చట్ట వ్యతిరేక చర్యలు చేపడుతున్నారు. అలాంటివి చేయకూడదు. దయచేసి అలాంటిది ఏమున్నా కానీ ప్రజలు మా అటవీ శాఖ దృష్టికి తెస్తే తప్పనిసరి వారిపైన అటవీ చట్టరీత్యా తగు చర్య తీసుకోబడతాయి. సో దయచేసి ఎవరు కూడా అటవీ ప్రాంతం నుండి ఎలాంటి ఇసుక కానీ కర్ర కానీ తేయకుండా ఉండాలి. అదేవిధంగా వన్యప్రాణులకు ముఖ్యంగా హాని కలిగించే విధంగా అటవీ సమీప ప్రాంతాలలో వారి పంటల రక్షణ నిమిత్తమై ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ వైర్స్ వేస్తున్నారు. దయచేసి రైతులకు కూడా ఇది గమనించాల్సింది కోరుచున్నాము. వీటి వల్ల ఎన్నో అటవీ వన్యప్రాణుల అంటే వాటి ప్రాణానికి హాని ఉన్నది కాబట్టి దయచేసి ఈ ఎలక్ట్రిసిటీ వైర్స్ పెట్టద్దని కోరుచున్నాము. ఒకవేళ ఆ విధంగా మాకు దొరికితే మటుకు అటవీ చట్టరీత్యా వన్యప్రాణి సంరక్షణ చట్టం రీత్యా కూడా వారిపైన తగు చర్యలు వేకొనబడతాయి. దయచేసి ఇటు విషయాన్ని ప్రజలందరూ గమనించి మా అటవీ శాఖకు నమస్కారం. ముఖ్యంగా మన రామాయంపేట పరిధిలో సుమారు 9200 హెక్టార్ల అటవీ భూమి ఉంది. అందులో మంచి డెన్స్ ఫారెస్ట్ పోల్ క్రాప్, టేకు, చెన్నంగి, ఇతరత్ర ఎన్నో రకమైన వివిధ రకాల చెట్ల జాతులు ఉన్నాయి. అందులోనే అతి ముఖ్యమైన వన్యప్రాణులైనటువంటి చిరుతపుళ్ళు కానీ, ఎలుగుబంట్లు కానీ, జింకలు కానీ, ఇతరత్ర ఈ వన్యప్రాణులు కూడా చాలా విరివిగా ఉన్నాయి. సో వీటిని ఈ నెక్స్ట్ మంత్లో డిసెంబర్ 2nd వీక్లో లెక్కింపండి సర్వే చేయడానికి, వైల్డ్ లైఫ్ సర్వే చేయడానికి మాకు పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇటీవల మేము వల్లూరులో మా సిబ్బందికి అందరికీ దీని పట్ల అంటే గణన అంటే వాటి యొక్క సర్వే ఏ విధంగా చేయాలో ఏం లెక్క అనే దానిపైన ఫీల్డ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో డిసెంబర్లో దీన్ని టేకప్ చేస్తాము. ఎవరైనా ఎన్జిఓస్ నుంచి కానీ ఎవరైనా వాలంటీర్స్ రూపంలో వచ్చి హెల్ప్ చేద్దామన్నా చేయాలనుకున్నా కానీ మా డిపార్ట్మెంట్